వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 14th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. సుంకాల సంస్కరణతో వికసిత భారత్. అధిక దిగుమతులపై దేశీయ పరిశ్రమలపై తీవ్ర పోటీ ఎదురవుతుంది. ఈ క్రమంలో నష్టాల బారిన పడకుండా వాటిని కాపాడడానికి, నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి కస్టమ్ సుంకాలు తోడ్పడతాయి. అభివృద్ధి చెందిన దేశీయంగా అవతరించాలని ఉవ్విళ్లూరుతున్న ఇండియా తన సుంకాల విధానాన్ని సమీక్షించుకోవడం ఎంతో అవసరము. అంటే మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేయాలన్నా, దిగుమతిపైన స్థానిక సంస్థలు కానీ, కంపెనీలు కానీ పోటీ పడలేని పరిస్థితుల్లో మన దేశం యొక్క సుంకాలను అంటే ట్యాక్స్ విధానాన్ని సంస్కరించుకోవాలని చెప్తున్న కొన్ని నివేదికలు చెప్పడం అనేది జరుగుతుంది. దిగుమతి చేసుకునే వస్తువులపైన కస్టమ్ సుంకాలను విధించే పద్ధతి అన్ని దేశాల్లో పురాతన కాలం నుంచి ఉన్నదే. భారత్లో బ్రిటిష్ హయాం నుంచి ఇటువంటి చట్టాలు అమలవుతున్నాయి. జల, భూ, వాయు మార్గాల ద్వారా దేశీయానికి ప్రవేశించే వస్తువులపైన సుంకం విధించడానికి అప్పట్లో వేర్వేరు చట్టాలను రూపొందించారు. స్వాతంత్ర అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి కస్టమ్ చట్టం 1996ను తీసుకొచ్చారు. అంటే కస్టమ్ చట్టం ఎప్పుడు ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే 1962లో తీసుకురావడం అనేది జరిగింది. 1962లో తీసుకొచ్చిన ఈ చట్టము అన్ని రవాణా మార్గాలకు ఒకే రకమైన సుంకాలను విధించడం అనేది జరుగుతుంది. ఏ ఏ వస్తువులపైన ఎంత పన్ను విధించాలన్నది కస్టమ్ టారిఫ్ చట్టం 1975 నిర్ధారిస్తుంది. అంటే ఏ వస్తువులపైన ఏ విధమైన పన్ను విధించాలి, ఎంత పన్ను విధించాలనే దాన్ని ఈ కస్టమ్ టారిఫ్ చట్టం 1975 నిర్దేశిస్తుంది. వాణిజ్య లోటు. వస్తువు సేవల పన్ను GST ప్రవేశపెట్టాక ముందు బేసిక్ కస్టమ్స్, కౌంటర్లింగ్, స్పెషల్ కౌంటర్లింగ్ సుంకాలు ఉండేవి. దేశంలో తయారయ్యే వస్తువులపైన విధించే పన్నులను సమానంగా దిగుమతి చేసుకునే వస్తువులపై కౌంటర్లింగ్ సుంకాలు అంటారు. కౌంటర్విల్లింగ్ సుంకాలు అనంటే ఏవైతే మన దేశీయంగా తయారవుతున్న వస్తువులు ఉన్నాయో వాటికి సమానంగా దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు సమానంగా విధిస్తారు. వాటిని కౌంటర్విల్లింగ్ సుంకాలు అని అంటారు. తద్వారా మార్కెట్లో దేశీయ, విదేశీయ ఉత్పత్తుల మధ్య పోటీని సమానం చేసేవారు. కౌంటర్విల్లింగ్ డ్యూటీ కేంద్ర ఎక్సైజ్ సుంకానికి, స్పెషల్ కౌంటర్విల్లింగ్ సుంకమేమో విలువ ఆధారిత పన్నును వ్యాట్ను సమానంగా ఉండేది. 2017లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్లను GSTలో కలిపేశారు. నిర్దేశిత వస్తువులపైన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యాంటీ డంపింగ్, సేఫ్గార్డ్, ప్రొటెక్టివ్, నేషనల్ కలామిటీ కంటింజెంట్ సుంకాలను విధిస్తారు. ఇటువంటి అన్ని రకాల కస్టమ్స్ సుంకాల ద్వారా 2022-23లో భారత్కు $213.372 కోట్ల రాబడి వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అది $218.630 కోట్లకు అంటే 2,18,630 కోట్లుగా ఉండిందని. ఇదేమో 2,13,372 కోట్లు ఉండేది. అది తర్వాత 2,18,630 కోట్లకు చేరింది అనంటే కొంచెం పెరిగింది ఉండేదని చెప్పిండ్రు. 2024-25లో 2,31,310 కోట్లకు ఆదాయం సమకూరుతుందని అంచనా. కస్టమ్స్ సుంకాలను ఆదాయ వనరులుగా చూడకూడదని, బయటి పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వాటిని వినియోగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగుమతి దిగుమతులు. వాణిజ్యంలో భారత్ ఎప్పుడూ లోటులోనే ఉండేది. 2023-24లో డిసెంబరు వరకు వస్తు సేవల ఎగుమతుల విలువ సుమారుగా $56,504 కోట్ల. అదే కాలంలో దిగుమతులు మాత్రము $63,439 కోట్ల నమోదయ్యాయి. సేవలపై $11,868 కోట్ల మిగులు నమోదైతే వస్తువులపైన $18,802 కోట్ల లోటు వచ్చింది. దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు ప్రధానంగా ఉంటుంది. వాణిజ్య లోటు దేశ ఆర్థిక వికాసానికి అవరోధం కలిగిస్తుంది. వాణిజ్య లోటును అధిగమించాలంటే దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచుకోవాలి. ముఖ్యంగా దేశీయ పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలు, యంత్రాల దిగుమతులపై
దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించాలి. అదే సమయంలో వినియోగ వస్తువులపై వాటిని అధికం చేయాలి. కానీ ఇండియా కస్టమ్స్ సుంకాలను తగ్గించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర సుంకాలు ఎక్కువనే చెప్పాలి. వీటిని తగ్గించడంతో ఎంతో అవసరము. భారత్ పరిష్కరించుకోవలసిన మరో సమస్య విలోమ సుంకము. అంటే దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై విధించే సుంకం కంటే వాటితో తయారయ్యే ఉత్పత్తులపై విధించే సుంకాలు తక్కువగా ఉండటము. దీనివల్ల ముడి సరుకుల దిగుమతులు నిలిచిపోయాయి. పూర్తిగా తయారైన వస్తువుల దిగుమతులు పెరుగుతాయి. ఈ విధానం వల్ల దేశీయ పరిశ్రమలు నష్టపోతాయి. అందుకే కస్టమ్స్ సుంకాలను క్రమబద్ధీకరించాలని పారిశ్రామిక వ్యాపారవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంటే దేశాల మధ్య స్నేహ సంబంధాలు అంతర్జాతీయ వాణిజ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. భారత్ ఇతర దేశాలతో చేసుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతాయి. జపాన్, కొరియా వంటి దేశాలకు ఎగుమతుల కంటే వాటి నుంచి దిగుమతులే అధికంగా ఉండడం వల్ల ఇండియా భారీగా నష్టపోతుంది. మన దేశం అత్యధికంగా దిగుమతులు చేసుకునేది చైనా నుంచే. అయితే తమ ఉత్పత్తితో ముంచెత్తుతుందనే ఉద్దేశంతో భారత్ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యము (RCEP) ఒప్పందము నుంచి వైదొలిగింది. బ్రిటన్, ఐరోపా సమైక్యతో మాత్రము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవాలని యోచిస్తుంది. వాస్తవంగా చూసినప్పుడు ఇటువంటి ఒప్పందాలు శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో సమాన అభివృద్ధి సాధించిన దేశాల మధ్య విజయవంతం అవుతాయి. ప్రభుత్వము మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో అది అంత సులభమేమీ కాదు. సరైన విధానమే కీలకము. పారిశ్రామికంగా స్వయం సమృద్ధి సాధించిన దిగుమతులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రము భారత్లో తయారీ అంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని ప్రధాన లక్ష్యము వ్యాపారాలు సులభతరం చేయడము, పెట్టుబడులను ప్రోత్సహించడము, మౌలిక వసతులను కల్పించడము, ప్రభుత్వాన్ని పరిశ్రమలను నియంత్రించే పాత్ర నుంచి వాటికి సహాయకారిగా పనిచేసే పాత్రలను మార్చుకోవడము. మరోవైపు దేశీయ వ్యాపార విధానము 2023 ద్వారా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న కస్టమ్స్ సుంకాల విధానాన్ని కూలంకుషంగా పరిశీలించి దేశానికి ఉపయోగమైన నూతన విధానాన్ని రూపొందించాలి. ఇది దేశం స్వయం సమృద్ధి దిశగా పయనించేందుకు బాటలు పరచాలి. ఇందులో 2 విధానాలు మనం చూసుకోవాలి. ఒకటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమము, రెండవది విదేశీ వ్యాపార విధానం 2023. అంటే ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ విధానం ద్వారా. ఇంకొకటి మేక్ ఇన్ ఇండియా అని అంటే భారతదేశంలో తయారీ ద్వారా ఎక్కడి నుండో దిగుమతి చేసుకోవడం కంటే భారతదేశంలోనే పెట్టుబడులను పెంచి ప్రజలను భాగస్వామ్యాలను చేసి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తే ఇక్కడ కంపెనీలు తయారు చేయడం వల్ల స్థానికంగా కూడా కొంతవరకు ఈ సమస్యను సర్దుమణగొచ్చనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ సుంకాలను సంస్కరణ అనేది అత్యవసరమని తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. డిజిటల్ బోధనతో ముందడుగు. ఆధునిక ప్రపంచంలో స్టెమ్ రంగాలుగా పిలుస్తున్న అంటే స్టెమ్ అనేది ఏంటిది అని అంటే శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణితము విశేషం ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ సబ్జెక్టులో విద్యా బోధన అంతకంతకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ అంశాల్లో ప్రతిభావంతులకు ప్రపంచవ్యాప్తం నుంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. అయితే అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ 2001లో ప్రపంచ సమస్యల పరిష్కారానికి స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విద్య అవసరంని గుర్తించి మానవ జీవితాలు పోను సాంకేతికపైన ఎక్కువగా ఆధారపడుతుండడంతో ప్రపంచ విద్యా రంగాల అటువైపు దృష్టి సారించింది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమాచార విశ్లేషణ, తార్కిక ఆలోచన వంటి సంక్లిష్ట నైపుణ్యాలను విద్యార్థులు అలవర్చుకోవడానికి స్టెమ్ విద్యా విధానము ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశంలో 1968 నాటి జాతీయ విద్యా విధానము చదువుల బోధనలో శాస్త్ర, సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆచరణలో మాత్రము అది సాధ్యపడలేదు. కొన్ని సాంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో నేటి నల్లబల్ల తరగతి
బోధన కనిపిస్తుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను సాంకేతికతలను ఎలా వినియోగించుకోవాలో నేర్పాలని 2005లో రూపొందించిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. 2005లో తీసుకొచ్చిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేది నూతన సాంకేతికతను పాఠశాల స్థాయిలోనే బోధించాలని చెప్తుంది. నేడు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బడులు కొంతవరకు డిజిటల్ బోధన వైపు మార్పు చెందుతున్నాయి. కొన్ని సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మాత్రము ఇప్పటికీ చెక్ అండ్ టాక్ పద్ధతులకే అనుసరిస్తున్నాయి. కృత్రిమ మేధ, AI, రోబోటిక్స్, కోడింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల బోధనకు కంప్యూటరు, ఎలక్ట్రానిక్ ఉపకరణలు చాలా అవసరము. అసర్ నివేదిక ప్రకారము దేశంలో 18.4% బడుల్లోనే సరిగ్గా పనిచేసే కంప్యూటర్లు ఉన్నాయి. 25 కోట్ల మంది భారతీయ యువకులు స్టెమ్ విద్యను అందించి 21వ శతాబ్దపు కొలువలను సిద్ధం చేయాలని 2020 నాటి విద్యా విధానము ఆశిస్తుంది. దాన్ని సహకారం చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడము ఆవశ్యకము. శిక్షా తరగతుల కార్యశాల వంటివి నిర్వహించినప్పటికీ ఎలక్ట్రానిక్ ఉపకరణలు అందరికీ అందుబాటులోకి లేకపోవడంతో ఆశించిన మీద ఫలితాలు కనిపించడం లేదు. ఇటీవల ప్రథమ్ సర్వే దేశంలో 14-16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో 41.4% చిన్నపాటి గణిత సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నట్లుగా గుర్తించింది. ప్రాథమిక స్థాయిలోనే గణితంలో పట్టు లేకపోతే స్టెమ్ విద్యలో విద్యార్థులు రాణించడం కష్టమవుతుంది. దేశంలోని విద్యా సంస్థలు సాంప్రదాయ విద్యా బోధన నుంచి సాంకేతికతల ఆధార బోధనకు మారడంలో తీవ్ర జాప్యము చోటు చేసుకుంటుంది. ప్రస్తుత ఉపాధ్యాయుల్లో చాలామందికి డిజిటల్ ఉపకరణల సహాయంతో బోధించడంపైన సరైన అవగాహన లేదు. దేశవ్యాప్తంగా సాంకేతిక పద్ధతుల్లో చదువులు చెప్పడంతో తత్పాదు పొందిన ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. సమీకృత ఉపాధ్యాయ శిక్షణ ద్వారా ఈ లోటును భర్తీ అంటున్న కేంద్రము. అందుకు తగిన కోర్సులను నిర్వహించేందుకు ఇప్పుడిప్పుడే కొన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తుంది. 21వ శతాబ్దంలో ప్రజలు రోజువారీ వినియోగించే సాంకేతికతలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉందన్న యునెస్కో ప్రాథమిక స్థాయిలో స్టెమ్ విద్యను బోధించాలని సూచిస్తుంది. మారుతి సుజుకి, ఫోర్డ్ వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో పాఠశాలలను దత్తత తీసుకొని స్టెమ్ విద్యను బోధించడానికి ముందుకొస్తున్నాయి. ఏమంటే మారుతి సుజుకి, ఫోర్డ్ ఇవి ప్రాథమిక స్థాయిలోనే సాంకేతిక స్టెమ్ విద్యను బోధించడానికి ముందుకొస్తున్నాయి. భారత్ పెద్ద ఎత్తున విదేశాల నుంచి సాంకేతిక పరికరాలను, ఎలక్ట్రానిక్ ఉపకరణలను దిగుమతి చేసుకుంటుంది. విద్యా బోధనకు అవసరమైన డిజిటల్ సాధనాలకు స్వదేశంలోనే తయారు చేసుకోవడంపై యువత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆన్లైన్ కోర్సులను వారు అందిపుచ్చుకొని అంకుర సంస్థలను ప్రారంభించవచ్చు. తద్వారా తక్కువ ధరకే డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. శరవేగంగా మార్పు చెందుతున్న ఆధునిక ప్రపంచాన్ని అందుకునే విద్య నేటి అవసరము. అటువంటి విద్యా బోధనను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడం మరెంతో ముఖ్యము. దేశంలో 88% బడి ఈడు పిల్లలకు సెల్ ఫోన్లను వినియోగించే సామర్థ్యం ఉందని ప్రథమ్ నివేదిక వెల్లడించింది. కాబట్టి సెల్ ఫోన్నే అభ్యసన ఉపకరణగా మలచే బోధన విధానాలను మరింతగా అభివృద్ధి చేయాలి. ఉపాధ్యాయులందరికీ డిజిటల్ సాధనాలను వినియోగించుకోవడంలో, విద్యార్థులకు నేర్పించడంలో తత్పాదు ఇవ్వాలి. అప్పుడే విద్యార్థుల స్టెమ్ విద్యలో రాణించడము సులభమవుతుంది. సాంకేతిక విద్య రోజురోజుకి అభివృద్ధి వినియోగం పెరుగుతున్న కొద్దీ దీన్ని ప్రాథమిక స్థాయిలోనే విద్యా బోధన చేస్తే ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత పరిజ్ఞానంతో ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఎంతగానో ఉంటుందని ఈ బోధనకు ముందడుగు వేయాలని పునరాలోచన చేయాలని చెప్తున్నారు. సైన్యం వేసిన పీఠముడి అనే ఎడిటోరియల్ మనం గతంలో చూసినాము. పాకిస్తాన్లో సైన్యం యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. అక్కడున్న రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుంది ఆ సైన్యమే. సైన్యం వేసిన పీఠముడి ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. రాజకీయ పార్టీల్ని, వాటి నేతల్ని పెడరెక్కలు విరిచికట్టి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల్ని కీలుబొమ్మలాటలుగా మార్చేసిన పాకిస్తాన్ మిలిటరీ పెద్దలకు కీలేరిగి వాత పెట్టినట్లుగా ఓటర్లు వెలువరిచిన
తీర్పు చరిత్రాత్మకమైనది. పాక్ జనరల్ అసెంబ్లీతో పాటు 4 ప్రాదేశిక చట్టసభలకు ఈ నెల 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 12 కోట్ల మంది ఓటర్లు సగానికి పైగా ఓటు హక్కు వినియోగించుకొని సైన్యం పెత్తనాన్ని సహించేది లేదన్నట్టుగా ఇచ్చిన తీర్పు ఎంతో విశిష్టమైనది. దేశవ్యాప్తంగా 854 చట్టసభ సీట్లకు గాను 348 చోట్ల స్వతంత్రులే జయకేతనము ఎగురవేశారు. పాక్ మిలిటరీ ఆహ్వానం మేరకు ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన నవాజ్ షరీఫ్కు చెందిన పార్టీ PMLN 227 స్థానాల్లో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 160 సీట్లలో విజయం సాధించాయి. అతిపెద్దదైన పంజాబ్ పరగణతో పాటు జాతీయ అసెంబ్లీలోని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది తనేనని నవాజ్ షరీఫ్ పార్టీ చెప్పుకుంటున్న ఎన్నికల సంఘమే వెలువరించిన ఫలితాలు భిన్న దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయి. మితిమీరిన మిలిటరీ జోక్యాన్ని సూటిగా ప్రశ్నించి చట్టబద్ధంగా సత్వర ఎన్నికలు డిమాండ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ను కటకటాల్లోకి నెట్టిన సైన్యము ఆయా పార్టీల PTIకి గుర్తింపే లేకుండా చేసింది. అయినప్పటికీ ఆ పార్టీ మద్దతుతో స్వతంత్రంగా బరిలోకి నిలిచిన వారిలో 101 మంది జాతీయ అసెంబ్లీకి ఎన్నిక కావడము పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్కు గొంతులో పచ్చి వెలక్కాయ లాంటిది. PTI ఆచరణాగణాల్ని జైల్లో తొక్కి ఆ పార్టీని ప్రచారంపైన ఉక్కుపాదం మోపి ఓటర్ల లెక్కింపు రోజును ఇంటర్నెట్ను బంద్ చేసి వేల సంఖ్యలో ఓట్లను చెల్లనివిగా తీర్మానించిన జాతీయ అసెంబ్లీ సీట్లలో ఇమ్రాన్ సాధించిన సెంచరీ పాకిస్తాన్ల ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు దర్పణం పడుతుంది. 27 స్థానాల్లో గెలిచిన వారి మెజారిటీ కన్నా చెల్లవంటూ తోసిపుచ్చిన ఓట్లే అధికమన్న అభియోగాలు, 50కి పైగా సీట్లలో ప్రజాతీర్పు తారుమారైందన్న ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని బోనెక్కిస్తున్నాయి. ఎన్నికల ఫిర్యాదుల్ని న్యాయపాలిక ఏ మొత్తంగా తోసిపుచ్చుతుంటే 2-3 స్థానాల్లో పార్టీలు చేతులు కలిపి అధికారంలో వాటాల కోసము కొత్త కోలాటానికి తెరతీస్తున్నాయి. విభజనవాద అరాచక రాజకీయాల్ని వదిలిపెట్టి దేశానికి సాత్వన కలిగించే సుస్థిర పాలన దిశగా సాగాలని జనరల్ మునీర్ సుద్దులు చెబుతున్నారు. జాతికి సాత్వన కలిగించడం అంటే దేశంలో రాజకీయ ఖైదీలు ఎవరు ఉండకూడదని, PTIకి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పులను గౌరవించాలని ఆ పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ గోహార్ అలీఖాన్ సైన్యాధిపతిని కోరుతున్నారు. ఎంత గట్టి మద్దతు ఇచ్చినా నవాబ్ షరీఫ్ పార్టీ గెలుపు దరిదాపుల్లోకి రాలేకపోవడంతో PPP పద్ధతిలో సంకీర్ణానికి సైన్యము సుముఖత చాటుతుంది. ప్రధాని పదవిపై బిగిసిన ముడి 3 వంతుల ప్రాతిపాదికన పంపకంతో వీడేటట్లుగానే ఉంది. మరోవంక 3/2 వంతులు మెజారిటీ దాఖలుపడ్డ ఖైబర్ పఖ్తూన్ఖాతో పాటు కేంద్రంలోని పంజాబ్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటును వ్యూహరచన సాగించాలని PTI కోర్ కమిటీ నిర్ధారించింది. ప్రజాతీర్పును దొంగిలించే నేరగాళ్ల చేతికి పాక్ పగ్గాలు అందించే అనైతిక యత్నాలన్నింటినీ అన్ని స్థాయిల్లోనూ ప్రతిఘటిస్తామని ఇమ్రాన్ పార్టీ స్పష్టీకరిస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేని త్రిశంకు సభ ఆవిర్భవించిందన్న స్థూల వృద్ధి విశ్లేషణలు భిన్నంగా పాక్ రాజకీయాల సైన్యంతో సంఘర్షణాత్మకమైన పంథాలో మునుముందుకు సాగనున్నాయి. దారుణమైన ద్రవ్యోల్బణం పెచ్చరిల్లిన పేదరికము ఉరుముతున్న ఉగ్రవాదము అప్పుల ఊబిలో దేశము ఈ చెడుగులన్నింటినీ మితిమీరిన సైనిక జోక్యమే కారణమని బలంగా నమ్ముతున్న పాకిస్తాన్ యువజనం ఇమ్రాన్ ఖాన్ వెంట నడుస్తుంది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారం కాగలవనుకున్న ఎన్నికలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడమో సైన్యము పెడపోకడల పుణ్యమేనని చెప్పాలి. అంటే సైన్యము ఎంతలా ప్రభావితం ఆ దేశంలో ప్రభావితం చేస్తుందో ఈ ఎన్నికల బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవండి ఈరోజు ఆర్టికల్స్. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మీకు కూడా నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎడిటోరియల్తో రేపటి ఎడిటోరియల్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.